అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు ఆలింగనం. రచయిత్రి బలభద్ర పత్రుని గారు రమణి గారు రాశారండి ఈ కథని. ఈ కథ 3వ భాగం వినబోతున్నాం. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. సందీప్ నన్ను ప్రేమించలేదన్న వాస్తవాన్ని నేను భరించలేకపోతున్నాను. నన్ను అందరిలో ఒకదానిగా చూడడానికి జీర్ణం చేసుకోలేకపోతున్నాను. నేను అందంగా ఉంటాననే కదా నా వెంట పడ్డాడు. ఆ అందం అంతవరకే వాడుకొని వదిలేయడానికా? ఆవేదనో ఆక్రోశమో కానీ నా గొంతు వణికింది. చిత్ర నా భుజం మీద చేయివేసి, ఐశ్వర్యరాయ్ లాంటి ప్రపంచ సుందరి కూడా తొలి ప్రేమలో ఘోరంగా విఫలమయ్యానని రాసింది. అందానికి ఇటువంటి వ్యవహారానికి పొంతన ఉండదు. వీటికి కారణం ఎక్స్పెక్టేషన్. అతను నువ్వు ఆ విషయంలో క్లియర్గా లేకపోవడమే దానికి దారి తీసింది అంది. ఎంతో మంది నాలాంటి ఆడపిల్లలు తెలుసుకోవాల్సిన విలువైన విషయం. అన్ని రకాల పరిచయాలు స్నేహాలు కావు. అన్ని రకాల స్నేహాలు ప్రేమకి పునాదులు వెయ్యవు. ప్రేమలన్నీ పెళ్లికి దారితీయవు. ఇటువంటి వ్యవహారాల్లో వీలైనంత తొందరగా అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ల గురించి మాట్లాడేసుకోవడం మంచిది. ఆదివారం నా ఎంగేజ్మెంట్కి వస్తావుగా? ఇన్విటేషన్ కార్డు ఇస్తూ అడిగింది చిత్ర. నేను తలూపాను. ప్రేమ ఫెయిల్ అయినప్పుడల్లా చచ్చిపోతే ఎన్నిసార్లు చావాల్సి వస్తుందో తెలుసా? నవ్వుతూ అంది చిత్ర. ప్రతాప్కి కార్డు పంపించావా? అడిగింది వైజయంతి. అందగానే ఫోన్ చేశాడు, రావడానికి కుదరదు అని కంగ్రాట్స్ చెప్పాడు. అన్నట్లు నీకు తన విషెస్ చెప్పమన్నాడు అంది. ఇంకేం అనలేదా? వైజు ఆత్రంగా అడిగింది. ప్రపంచం అంతా ఎండిపోయి ఒక నీటి చుక్క కూడా దొరక్క దాహంతో నాలుక పిడిచకట్టినట్లుగా ఉంటుంది ప్రేమికుల పరిస్థితి. దుర్భరమైన నరకం. ముక్తా చచ్చిపోయింది అని చెప్పే పరిస్థితి కొంతలో తప్పిపోయింది నీకు, విరక్తిగా అన్నాను. అందరి సంగతులు అడిగాడా? ఇంకా ఆపుకోలేక అడిగేసింది వైజు. వైజు మళ్ళీ ఎవరిని ప్రేమించలేదా అని అడిగాడు అంది నవ్వుతూ చిత్ర. చిత్ర, దాని గుండెని కోయకు అనుకున్నాను. వైజు కళ్ళల్లో తడి. స్టూపిడ్ అంది. మర్చాను. వైజుని ఉత్తరం రాయమను అన్నాడు అంది అప్పుడే గుర్తుకొచ్చినట్లు. ఆ మాటతో వైజు ముఖంలో వెన్నెలొచ్చింది. నేను ఇంక వెళ్తాను, బావతో షాపింగ్కి వెళ్ళాలి అంటూ లేచింది చిత్ర. చిత్ర గొప్ప అదృష్టవంతురాలు. కోరుకున్నవాడే భర్తగా మారుతున్నాడు అన్నాను. భర్తగా మారేవాడినే కోరుకున్నాను అంది చిత్ర. నిజంగా ఎంతటి అదృష్టం! ఇంటి ముంగిలికి వచ్చేవాడికే స్వాగత గీతి పలికి వెళ్లేవానికి నిశ్శబ్దంగా వీడ్కోలివ్వడం సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని కావ్యాలు చరిత్రలు ఎందుకు పుడతాయి? వైజయంతి నాతో, నీ బాధ నేను అర్థం చేసుకోగలను ముక్తా, కానీ ఓర్చుకోవాలి. నువ్విందాక అన్నట్లుగా మోసపోలేదే. అతను నిన్ను దగా చేయలేదు, చాలా నిజాయితీగా ఉన్నవాడు అంది. నిజాయితీనా? ఆశ్చర్యం వేసింది. అవును, నువ్వు పెళ్లి గురించి అడిగినప్పుడు వెంటనే తన అభిప్రాయం చెప్పకుండా నిన్ను మోసం చేసి తర్వాత చెప్పి ఉంటే ఏం చేసేదానివి? అతను అలా చేయలేదు. హీఈస్ వెరీ స్ట్రైట్ అండ్ క్లియర్. అందుకు మెచ్చుకోవాలి అంది. ఆ విషయమే ఆలోచిస్తూ ఉండిపోయాను. సందీప్ బెడ్రూమ్ వరకు వెళ్ళిపోయిందాన్ని నేను. ఆ నిమిషంలో అతను ఏం చేసినా నేనేం చేయలేకపోయేదాన్ని. కానీ అతను అలా చేయకుండా తన ఉద్దేశం అభిప్రాయం స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి తరచి గతాన్ని చూసుకుంటే అతను ఎప్పుడూ నాతో పొరపాటును కూడా లవ్, మ్యారేజ్ అన్న పదాలు రానియలేదు. కేవలం ఫ్రెండ్షిప్, క్లోజ్నెస్ అన్న పదాలే వాడాడు. ఎస్, హీజ్ వెరీ క్లియర్. నేనే తెలివి తక్కువగా పప్పులో కాలేశాను. సందీప్కి నేను ఒక్కదాన్నే కాను. అతను ఎవరిని ప్రేమించడు, అందరితో స్నేహం చేస్తాడు, అందాన్ని ఇష్టపడతాడు, రేపే వచ్చే భార్యను మాత్రం ప్రేమిస్తాడు, హాయిగా ఉంటాడు. దాట్ ఈజ్ సందీప్. చిత్రకి ప్రజెంటేషన్ కొనడానికి నేను వైజు అబిట్స్ వెళ్తే సందీప్ కారులో అతని పక్కన కూర్చున్న రూబీని చూశాక అతని పట్ల నా అభిప్రాయం రూఢి అయింది. రూబీ ఆ రోజు మ్యూజికల్ చైర్స్లో నేను కూర్చోబోయే కుర్చీ తన్నేసిన పిల్ల. రూబీ ఎలాగైతేనేం చివరికి సీటు గెలుచుకుంది. నా మనసు అంతా అసహనంగా మారిపోయింది. వైజునే ఏదో ఆర్ట్ పీస్ సెలెక్ట్ చేసి చిత్ర కోసం తీసుకుంది. ఆటోలో మా ఇంటి వద్ద దింపి రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు మనం చేసిన పనులన్నీ ఒకసారి తలుచుకుంటే మర్నాడు పొరపాట్లు చేయకుండా ఉండొచ్చు అని మా నాన్న అనేవారు అంది. అవును అన్నాను. ఇంట్లోకి నడుస్తుంటే అంతా కొత్తగా అనిపించింది. గుమ్మానికి వెల్కమ్ అన్న బోర్డు వేలాడుతుంది. ఇంట్లోకి ఎర్రని పట్టుచీర, దాని మీద ఒత్తిగా గులాబీ రేకులు అమరుస్తున్న చిన్నక్క. అక్క అన్నాను. చిన్నక్క కళ్ళజోడు పైకి తోసుకుంటూ, వచ్చావా? కాస్త సహాయం చెయ్యి అంది. ఏమిటక్క ఈ హడావుడంతా? మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తున్నారా అన్నాను. చిన్నక్క నన్ను ఎగాదిగా చూసి, ఈరోజు నాన్నగారు రిటైర్ అవుతున్నారు తెలీదా? ఏ లోకంలో ఉన్నావు అంది. అయితే అన్నాను. దానిదంతా చాదస్తం. ఆయన సేవలకి మనం ఇలా కృతజ్ఞతలు చూపాలంటుంది అంది అమ్మ. చిన్నక్క గంభీరంగా, ఎస్ఎల్సి పాస్ అయి 17 ఏళ్లప్పుడు ఉద్యోగంలో చేరి ఒంటి రెక్క మీద ఈ సంసార రథాన్ని ఈ రోజు వరకు తోసుకువచ్చారు. ఆయన రెక్కలు అలిసిపోయాయి.
ఇంక ఈ రోజు నుండి మనం ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలి. ఇటువంటి నాన్న లేని వాళ్ళు మనల్ని చూసి ఎంత ఈర్ష్య పడతారో తెలుసా అంది. అమ్మ నవ్వింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. చలికాలంలో ఎప్పుడూ వణుకుంటూ సైకిల్ తొక్కుతూ ఆఫీస్కి వెళ్లేవారు. ఓ కోటు కొనుక్కోమంటే ఎన్నడూ నా మాట వినలేదు. తన కోసం ఒక్క పైసా అన్నా ఖర్చు చేయలేదు. ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచనలే అంది. అందుకే ఈ కోటు కొన్నాను. చిన్నక్క నాన్నగారి కోసం ఉన్ని కోటు కొంది. నా బాధ తాత్కాలికంగా మర్చిపోయాను. అన్నీ మిథ్య, వదులుకో. ఈ విశాల విశ్వంలో అన్న తత్వాలు, వేదాంతాలు ఎన్నో విన్నాను. కానీ వదులుకోలేని బంధాలు, కనిపించిన తీగల్లో మనల్ని బంధించే ఈ అనుబంధాలు ఎంత తీపి. ఎందుకు రాస్తారో అట్లాంటి పాడుపాటలు. అన్ని ఏర్పాట్లు అయ్యాక చిన్నక్క కళ్ళల్లో ఎంత తృప్తి. పెద్దక్క పిల్లలు కూడా వచ్చారు. కాలింది, ఉద్యోగం వచ్చిందంటగా, బాగానే సంపాదిస్తున్నట్లున్నవే అంది పెద్దక్క. దానికున్న డబ్బు చూస్తుంటే నాకు మహా చిరాకేసింది. ఏమిటే ఇట్లా ఎండిపోయావు? నీలో మునుపటి అందమే లేదు. ఏదో జబ్బు చేసినట్లు ఏమిటా వాలకం అంది నన్ను. పెద్దక్క పిల్లలు పుట్టిన తర్వాత బాగా లావైపోయింది. అందుకే నన్ను చూసినప్పుడల్లా ఆ విధంగా మాట్లాడుతుంది. నాలో దాని పూర్వపు పోలికలు కనిపించి గేలి చేస్తాయి అనుకుంటా. అమ్మ పక్కన చేరి, అమ్మా కొత్త చీర అని చీరను సవరిస్తూ అంది. ఖాళీ తెచ్చింది, కావాలంటే తీసుకో అంది అమ్మ నవ్వి. పిల్లల కోసం ఏదైనా సరే ఆలోచించకుండా త్యాగం చేసేసే గుణం కలది తల్లి. బలి, సిబి, కర్ణుడు కంటే గొప్పది కదా. నాన్నగారిని ఆఫీసు వాళ్ళు కారులో తెచ్చారు. చిన్నక్క హారతి పళ్ళెంతో అమ్మని ఎదురు పంపించింది. అమ్మ మొహం హారతి వెలుగులో ఎర్రగా ప్రతిఫలిస్తుంది. నాన్నగారు మెడలో పూలమాలతో స్వయంవరానికి వచ్చిన రాకుమారుడిలా ఉన్నారు. ఏమిటర్రా ఈ హడావిడి అన్నారు. చిన్నక్క నాన్నగారికి కుంకుమతో నామం పెట్టి ఇంట్లోకి పూల మీద నడిపిస్తూ తీసుకువచ్చింది. ఆయన కుర్చీలో కూర్చున్నాక, నానా ఈ రోజు నుండి ఈ కోటు వేసుకుని ఈ భగవద్గీతని ఈ స్టాండ్లో పెట్టుకుని చదువుకోవాలి అంది. ఆయన అక్క తల నిమిరారు. పెద్దక్క చేసి తెచ్చిన సున్నుండని ఆయన నోట్లో పెట్టింది. పిల్లలంతా క్లాప్స్ కొట్టారు. నేనేమీ ఇవ్వలేదని తట్టి గబగబా వెళ్లి నా గూట్లోంచి టేప్ రికార్డర్ తెచ్చి ఆయనకిస్తూ, నాన్న రేపటి నుండి మీకు ఇష్టమైన సుప్రభాతాన్ని వింటూ నిద్రలేవండి అన్నాను. నాన్న నా తల మీద ముద్దు పెట్టుకుని, రత్నాల్లాంటి మీ ముగ్గురిని మించిన బహుమతులు ఏముంటాయమ్మా అన్నాడు. అందుకు మీ అమ్మకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని కొంటిగా అమ్మ వైపు చూశారు. అమ్మ మొహం సిగ్గుతో దానిమ్మ పువ్వే అయింది. చిన్నక్క 2 ప్యాకెట్లు తీసి, ఇందులో మీ ఇద్దరూ మీకు నచ్చిన చీరలు తీసుకోండి అంటూ పెద్దక్కకు చూపించింది. ఎందుకే చీరలు అని చీరలు చూస్తూనే అంది పెద్దక్క. ఎందుకంటే ఈ రోజు నుండి నాన్నగారి బాధ్యతలన్నీ నావే కనుక నవ్వుతూ అంది చిన్నక్క. నా మీద ఇప్పుడు జాలిపడమను ఈ లోకాన్ని. పాపం ముగ్గురు ఆడపిల్లలే అనేవాళ్ళు ప్రతి వాళ్ళు గర్వంగా మీసాన్ని మెలివేస్తూ అన్నారు నాన్న. చిన్నక్క బలవంతం చేసి అందరినీ భోజనానికి హోటల్కి తీసుకెళ్ళింది. పిల్లలతో సమానంగా తను అల్లరి చేసింది. పెద్దక్క కూడా వాళ్ళ అత్తగారి గురించి ఏవేవో విషయాలు చెప్పి నవ్వుతోంది. నాన్నగారు అమ్మ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికన్నా గంభీరంగా ఉన్నది నేనే. అందరికీ రేపు ఏం చెయ్యాలో తెలుసు, నాకు మాత్రం ఏమీ తెలియదు, శూన్యంలో ఉన్నాను. నమస్కారం, మీరు రాఘరావు గారు కదూ అన్న పలకరింపుకి అందరం అటు చూసాం. ఓ 25 ఏళ్ల అబ్బాయి నాన్నగారితో, నేను కేశవరావు గారి అబ్బాయి మాధవ్ని అన్నాడు. ఓరి కేశవ కొడుకువా? నాన్నగారి కళ్లల్లో వెలుగు. చిన్నప్పుడెప్పుడో చూశాను, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నాన్న ఎక్కడున్నాడు? ఆప్యాయత ధ్వనించింది ఆయన గొంతులో. నాన్నగారు పోయారు. అమ్మ, చెల్లి నా దగ్గరే ఉన్నారు. నేను ఎంటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను అన్నాడు. ఈ ఊళ్ళోనేనా? నాన్నగారి కళ్లల్లో ఆశ్చర్యం. అవును, నాన్నగారు పోయినప్పుడు మీ పాత అడ్రస్కి తెలియపరిచాము అన్నాడు మాధవ్. అది విన్న నాన్న బాధపడుతూ, నాకన్నా ఓ సంవత్సరం చిన్నవాడేనే అన్నారు. కిడ్నీలు పాడైపోయాయి అన్నాడు అతను. చిన్నక్క కళ్ళద్దాలు సవరించుకుంటూ, రెండూనా? మీ ఇంట్లో వాళ్ళెవరూ డొనేట్ చేయడానికి ముందుకు రాలేదా అని అడిగింది. మాధవ్ విస్మయంగా ఆమెను చూశాడు. నాన్నగారు వెంటనే మా రెండో అమ్మాయి కాళింది, డాక్టర్ అని పరిచయం చేశారు. మాధవ్ వాళ్ళ నాన్నగారి కేసు వివరించాడు. వాళ్ళిద్దరూ ఆ కేసు గురించే మాట్లాడుకున్నారు. నాన్నగారు నన్ను పెద్దక్కని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అతను నవ్వి ఊరుకున్నాడు. మాధవ్ చాలా బాగున్నాడు, కానీ చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. కొంతమంది యువకులను చూస్తే గౌరవించాలనిపిస్తుంది. పాపం ఇంటికొస్తుంటేనే ఆపుకోలేక, అమ్మ కుర్రాడు బుద్ధిమంతుల్లా ఉన్నాడు కదండి అంది. హోటల్లో అరగంటలో అమ్మకి అతని బుద్ధిమంతతనం ఏం తెలిసిందో. ఆవిడికి తెలిసిందల్లా ఇంకా పెళ్లి కాని ఎలిజిబుల్ పెళ్లి కొడుకని. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఒక ఛానల్ ఎప్పుడూ పిల్లల పెళ్లి గురించి వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆదివారం వాళ్ళ అమ్మని చెల్లెల్ని తీసుకురమ్మన్నాగా నాన్నగారు అర్థవంతంగా అని. కేశవ నాకు బాల్యమిత్రుడు,
మంచివాడు, వాడి పులికలే వచ్చి ఉంటే మాధవ్ బుద్ధిమంతుడే అయ్యుంటాడు అన్నారు. ఈ వాతావరణం అంతా చూడబోతే ఏదో పెళ్లి సంబంధం గురించి మాట్లాడేస్తున్నట్లుంది. యామ్ ఐ కరెక్ట్? అడిగింది చిన్నక్క. కాళింది పక్కన ఆ కుర్రాడు బాగుంటాడు, పెద్దక్క సర్టిఫై చేసేసింది. అక్క, నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. నాన్నగారి బాధ్యతలన్నీ నావే. అంటే ఆముక్త చదువు, పెళ్లి అవన్నీ అయిపోయాక నా సంగతి ఆలోచిస్తా. అంతవరకు నన్ను చదువుకోనియండి, నేను ఎంఎస్ చేయాలి అంది. నీ ధోరణి సరే, మా మనశ్శాంతి సంగతి ఆలోచించవే. పెళ్లి చేసుకోకుండా ఆడపిల్ల సంపాదిస్తుంటే హాయిగా ఉండగలమా? అమ్మ కినుకుగా అడిగింది. ఆడపిల్ల మీరే అలసి ఇస్తే ఇంకోళ్ళు చెయ్యరా? అదే మగపిల్లాడిని అయినట్లయితే మీరిన్ని ఆంక్షలు పెట్టేవారా? బాధగా అడిగింది చిన్నక్క. కాళింది, ఏ వయసుకి ఆ ముచ్చట అంది పెద్దక్క. నేను చూస్తుంటే తెలుస్తుందిగా, హాయిగా చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడకుండా ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకుని పురుళ్లతో పిల్లలతో ఆరోగ్యం పాడు చేసుకున్నావు అంది చిన్నక్క. వాతావరణం వేడెక్కుతుండటంతో నాన్న, సరే నువ్వు కాదంటే ఆ ముక్తకు చూద్దాంలే, మంచి పెళ్లి కొడుకుని వదులుకుంటామా అన్నారు. ముక్తకి చైతన్య ఉన్నాడుగా అంది పెద్దక్క. పర్లేదు, ఇద్దరినీ చేసుకుంటాలే అన్నాను కోపంగా. ఇంకో ముగ్గురిని కూడా వెతకనా? వేళాకోళంగా అడిగింది పెద్దక్క. పాంచాలి పిచ్చిదేం కాదు, తనకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఒక్కళ్ళు దొరకవు కాబట్టి 5గురిని ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని పట్టి పెళ్లాడేసింది అంది చిన్నక్క. సరిపోక 6వ వాడిని కూడా మనసులో కోరుకుందట నెమ్మదిగా అన్నాను. అవును, ఆడపిల్ల కోరుకునే లక్షణాలన్నీ ఒకళ్ళో లభ్యమవుతాయా? పాంచాలి ఎంత అదృష్టవంతురాలు! అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా అనుకుని నా ఆలోచనకి నేనే నవ్వుకున్నాను. చిత్ర కళ్ళల్లో అంతులేని సంతృప్తి. వైజయంతి, నేను ఆమె పక్కన నిలబడ్డ ఆమె ఫారెన్ రిటర్న్డ్ బావని సంభ్రమంగా చూసాం. పొట్టిగా, పీలుగా, సోడాబుడ్డి కళ్ళద్దాలతో చిత్ర ముందు చిన్న పిల్లాళ్లా ఉన్నాడు. చిత్ర అదృష్టవంతురాలు అన్నాను. అతన్ని చూశాక కూడా ఆ మాట అంటున్నావా? విస్మయంగా అడిగింది వైజయంతి. చూశాకే అనిపిస్తుంది. దానికి ఉన్న దాంట్లో ఆనందం వెతుక్కోవడం బాగా తెలుసు కాబట్టి జీవితంలో హాయిగా ఉండగలదు అన్నాను. ఏమో బాబు, నువ్వు ఈ మధ్య చాలా లోతుగా మాట్లాడుతున్నావు అంది వైజయంతి. ఓసారి ప్రేమలో పడి ఫెయిల్ అయితే లోతు, జ్ఞానం అన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. గొప్పవాళ్ళ ఫంక్షన్, అదో సందడి. ఎక్కడ చూసినా ఫారెన్ పరిమళాలు, ఇండియన్ గౌరవ మర్యాదలు, కేటరర్స్ అందరూ చాలా బిజీగా సర్వ్ చేస్తున్నారు. పెళ్లి అంత హడావుడిగా జరుగుతుంది. చిత్ర బ్యూటీషియన్ తన పనితనం అంతా చూపించి వదిలిపెట్టింది. చిత్ర విద్యుల్లతలా మెరిసిపోతుంది. డబ్బుంటే ఆనందం అదే వచ్చేస్తుందనుకుంటా అన్నాను. రాదు, మనసుకి నచ్చిన తోడు ఉండాలి అంది వైజయంతి. ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు అని నవ్వాను. రఫీ, వెంకట్ పెద్ద పెద్ద పూలదండలు మోసుకుంటూ వచ్చారు. చిత్ర గొడవ చేసి మా అందరితో కలిసి ఫోటో తీయించుకుంది. నీ చీర చాలా బాగుంది అంది వైజయంతి. చిన్నక్క తెచ్చింది అన్నాను. క్రీమ్ కలర్ ప్లెయిన్ సిల్క్ మీద మిర్రర్ వర్క్, కెంపు రంగు అద్దాల జాకెట్టు. అందరి కళ్ళు నా అందాన్ని ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. నీకేం బాగుంటాయో నీకంటే మీ చిన్నక్కకే తెలుసు అనుకుంటాను అంది. నాకే కాదు, మా ఇంట్లో అందరికీ ఏం కావాలో దానికే తెలుసు గర్వంగా అన్నాను. డిన్నర్ అయ్యేటప్పటికి చాలా పొద్దుపోయింది. వెంకట్, రఫీ ఇద్దరు ఒకే బండి మీద వచ్చారుట, వెళ్ళిపోయారు. చిత్ర మాతో మిమ్మల్ని డ్రాప్ చేసే డ్యూటీ సిద్ధార్థకి చెప్పాను. ఎక్కడున్నాడు? ఆ మాటలో వచ్చేశాడు. సిద్ధు ఇట్రా అని పిలిచింది. తెల్లని లాల్చీ పైజమాలో బెంగాలీ బాబులా ఉన్న ఒక అతను మా దగ్గరకు వచ్చాడు. సిద్ధు, నువ్వు వీళ్ళిద్దరినీ వీళ్ళ ఇళ్ల దగ్గర డ్రాప్ చేసి రావాలి, ఇది నా ఆర్డర్ అంది. జీ మేం సాబ్ అంటూ వంగి నవ్వాడు సిద్ధార్థ. అన్నట్లు పరిచయాలు చేయలేదు కదూ, వీడు మా పిన్ని కొడుకు, పెద్ద బిజినెస్ మ్యాన్. వీళ్ళిద్దరూ నా ప్రాణ స్నేహితులు, వైజయంతి, ఆముక్త అంటూ పరిచయం చేసింది. మేము నమస్కారాలు పెట్టాం. సిద్ధార్థ రెడ్ మారుతి ఎస్టీంలో బయలుదేరాం. అతను నిశ్శబ్దంగా డ్రైవ్ చేయసాగాడు. ఆడపిల్లలు నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించలేరు. వయసులో ఉన్న యువకుడు తమ ఉనికిని పట్టించుకోకపోతే ఇంకాను. మీరేం బిజినెస్ చేస్తుంటారు అడిగింది వైజయంతి. మాకు వైన్ షాప్స్ ఉన్నాయి అన్నాడు. వైన్ షాప్స్ అనగానే చటుకున ఉలిక్కిపడి చూశాను నేను. నా ఉలికిపాటు అతను గమనించినట్లుగా నిషా ఇచ్చే విషయాలకి భయపడే వాళ్ళు ఆపోజిట్ సెక్స్కి చాలా దూరంగా ఉండాలి. అసలు నా దృష్టిలో సృష్టిలో ఆడపిల్లల కన్నా మగవాడికి నిషా ఇచ్చే వస్తువు వేరొకటి ఉండదు అన్నాడు. వైజయంతి చిన్నగా నవ్వింది. నేను నవ్వలేదు, అతన్ని అంచనా వేస్తున్నాను. నేనెప్పుడూ నిషా ఇచ్చే వాటికి దూరంగా ఉంటాను అన్నాడు. ఆహా అన్నాను. మాంసం కొట్టువాడు ప్యూర్ వెజిటేరియన్ని అన్నట్లుగా ఉందా అన్నాడు. వైజయంతి మళ్ళీ నవ్వింది.
వైజయంతి చెప్పిన గుర్తుల ప్రకారం ఆమె ఇంటి దగ్గర దింపాడు. వైజు దిగిపోయాక మేము ఒంటరిగా మిగిలాం. మీరు ఏదో పెద్ద విషాదంలో ఉన్నట్లున్నారు. ఏం అన్నాను నేను. నవ్వు రాకపోవడం బాధతో ఉన్నప్పుడే జరుగుతుంది అన్నాడు. నాకెందుకో ఒక్కసారిగా అతనితో, సందీప్తో నా ప్రేమ, నేను ఘోరంగా దెబ్బతిండం అన్నీ పోసుకొచ్చినట్లు చెప్పుకొని ఏడవాలనిపించింది. ఫూలిష్ ఐడియా. ఒకచోట మోసపోగానే ప్రతి ఆడపిల్ల చేసే పని ఇదనుకుంటా. బాధల్ని భాగించుకోవాలి, ఆనందాన్ని హెచ్చవేసుకోవాలి. అయినా ఈ వయసులో ఇలాంటి బాధలు సహజమే అన్నాడు. నా బాధ ఏమిటో మీకు తెలుసా అని అడిగాను. అతను కొద్దిగా నవ్వి, నేను మీ వయసులోంచే వచ్చాను. వేప పండు లాంటి టీనేజ్ది. కొంచెం ఎక్కువ చప్పరిస్తే చేదుగా మారుతుంది అన్నాడు యోగి వేమన టైపులో. నన్ను ఇక్కడ దింపేయండి, ఇదే మా ఇల్లు అన్నాను. అరే అప్పుడే వచ్చేసిందా, ఇంకా దూరంగా ఉంటే బాగుండేది అన్నాడు. నేను నవ్వాను. జన్మ తరించింది, చివరికి నవ్వించగలిగాను. కానీ కారణం మాత్రం బాధాకరమైంది. నీకు వీడ్కోలివ్వడం మీకెంత ఆనందిస్తుందో అన్నమాట అన్నాడు. అదేం కాదు, సీ యూ బాయ్ అన్నాను. థ్యాంక్ యూ అన్నాడు. నేను చెప్పాను అని అన్నాను. సీ యూ అన్నందుకు నేను చెప్తున్నాను. నేను ఈసారి మనస్ఫూర్తిగా నవ్వాను. బాయ్ చెయ్యి ఊపి అతను రివర్స్ చేసుకుని వెళ్ళిపోయేదాకా ఆగి లోపలికి వచ్చాను. చాలా రోజులకి కొంచెం ఆనందంగా అనిపించింది. ఎందుకంటే నా అందాన్ని సిద్ధార్థ గుర్తించినందుకని అనిపించిందేమో. సందీప్ నాకు దూరం అయ్యాక ఆ రోజు మొదటిసారిగా విషాదంగా కాకుండా ఆనందంగా గడిపాను. చాలా రోజులకి అద్దంలో పరీక్షగా చూసుకున్నాను. మున్పటి కంటే చిక్కినా అందంగానే ఉన్నాను. ఆదివారం అయినా నాన్న త్వరగానే లేచారే అనుకుని వెంటనే ఇంకో రోజు ఆదివారమేగా అని గుర్తు చేసుకున్నాను. చిన్నక్క చెప్పినట్లు బుద్ధిగా పడకుర్చీలో కూర్చొని భగవద్గీత చదువుకుంటున్నారు. అమ్మ హడావిడిగా వంటింట్లో ఏదో చేస్తుంది. ఎందుకమ్మా ఈరోజు ఈ స్పెషల్స్? చిన్నక్క విసుక్కుంటుంది. ఆ మాధవ్ వాళ్ళ అమ్మగారిని చెల్లెల్ని తీసుకొని వస్తా అన్నాడుగా అంది. చిన్నక్క ఏం మాట్లాడకుండా అమ్మకి వంటలో సహాయం చేయసాగింది. పెద్దక్క పిల్లలు అల్లరి చేస్తుంటే తిడుతుంది. తిట్టకమ్మా, చిన్నప్పుడు అందరూ అల్లరి చేస్తారు అన్నారు నాన్న. విసిగించేస్తున్నారు నాన్న. ఎన్ని కొన్నా మళ్ళీ ఇంకా ఏదో కావాలని పేచీలు. పక్క వాళ్ళ పిల్లలు ఆడుకునే లాంటి బిజినెస్ గేమ్ కావాలట. ఏది చూస్తే అది కావాలంటారు మాయిదారి పిల్లలు అంది. నువ్వు ఇప్పటికీ అలాంటి పేచీలే పెడుతున్నావుగా మనసులో అనుకున్నాను. చిన్నక్క వంటింట్లోంచే నేను కొనిపెడతానర్రా, ఏడవకండి అని అరిచింది. ఇదొక్కతే పాతాళ భైరవిలా అనుకున్నాను. అలా చూస్తూ కూర్చోకపోతే వచ్చే సహాయం చేయొచ్చుగా అంది నన్ను చిన్నక్క. నేను వెళ్ళి గారెలు వేయించే పని అందుకున్నాను. తలంటి పోసుకున్న జుట్టు చివర్లో ముడివేసి నల్లని బెంగాలీ కాటన్ శారీలో చిన్నక్క చాలా ముచ్చటగా ఉంది. గేటు చప్పుడైంది. ముక్తా, ఎవరో వచ్చినట్లున్నారు చూడు అంది కూరగాయలు తరుగుతూ అమ్మ. నేను అట్లకాడ పట్టుకొని బయటికి వెళ్ళాను. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాను. అక్కడ సిద్ధార్థ. మీరా? ప్రశ్నార్థకంగా చూశాను. కొంపతీసి వాత పెట్టడానికి సిద్ధంగా లేరు కదా? అతను సమ్మోహనంగా నవ్వాడు. అది కాదు, రండి అన్నానే కానీ ఎంతో ఉక్కిరి బిక్కిరిగా ఫీల్ అయ్యాను. అంత కంగారు పడకండి. రాత్రి మీరు మీ పర్స్ నా కారులో మర్చిపోయారు, ఇవ్వడానికి వచ్చాను అంతే అన్నాడు నల్లని పర్స్ అందిస్తూ. నా గుండె కాస్త కుదుట పడింది. అది అందుకుంటూ, అరే ఇప్పటిదాకా చూసుకోనే లేదు అన్నాను. అలా అన్నీ పారేసుకుంటే ఎలా? నాలా బుద్ధిగా ఎవరు తెచ్చిస్తారు అన్నాడు. ముక్తా ముక్తా చిన్నక్క పిలుపు వినిపించింది. లోపలికి రండి అన్నాను. వచ్చిన పని అయిపోయింది, ఇంకా ఎందుకు? నేను ఆ కళ్ళలో తీక్షణత భరించలేక మౌనంగా తల వంచుకున్నాను. నిన్నటి అలంకరణలో కంటే ఈరోజు ఎక్కువ అందంగా ఉన్నారు అన్నాడు. నేను కలవరంగా చూశాను. యు ఆర్ బ్యూటిఫుల్ అన్నాడు. ఇంతలో పెద్దకి ఎవరే వచ్చింది అంటూ పానకంలో పొడకలా వచ్చేసింది. నేను వస్తా అని అతను కదిలాడు. ఒక్క నిమిషం అన్నాను. అతను ఆగి చెప్పమన్నట్లు చూశాడు. థ్యాంక్స్ అన్నాను. అతను నవ్వి, చిత్ర సాయంత్రం వీడియో క్యాసెట్ చూడడానికి తీసుకురమ్మంది. వస్తానంటే 5 గంటలకు వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. నాకు ఆ సంకేతం అర్థమయ్యాక కూడా అవనట్లు ఉండే నటన నాకు రాదు. కుదరదు అన్నాను. ప్రయత్నించండి, ఆ కనిపించే బస్ స్టాప్లో ఉంటాను, బాయ్ నెమ్మదిగా అని వెళ్ళిపోయాడు. ఏమంటాడే, ఎవరసలు ఆరాగా అడుగుతూ వచ్చింది పెద్దక్క. చిత్ర అన్నయ్య అని లోపలికి నడిచాను. నా మనసంతా అలజడిగా బాణెల్లో గారవేయగానే పొంగుతున్న నూనెలా కల్లోలంగా ఉంది. ఇవన్నీ నాకే ఎందుకు అవుతాయి అనుకున్నాను. సమాధానం తెలిసి గర్వంగా అనిపించింది. మాధవ్ వాళ్ళు వచ్చేశారు. చిన్నక్క ఎంత చెప్పినా చీర మార్చుకోలేదు. రేగిన తలతో నలిగిన చీరలో ఉంది. మాధవ్ వాళ్ళ అమ్మ చాలా కలివిడిగా మాట్లాడింది. వాళ్ళ చెల్లెలు నాయుడిదే, నాలాగే డిగ్రీ చేస్తుంది. పేరు వసంత. నల్లగా ఉన్న మొహం కళగా ఉంది. నాతో చనువుగా మాటలు కలిపేసింది. మాధవ్ నాన్నతో చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. అతని కూర్చున్న తీరు, అది బోధి చెట్టు కింద కూర్చున్న బుద్ధుని తలపిస్తుంది. బుద్ధు అని ముద్దుగా నా మనసులో నామకరణం చేసేశాను. నేను కాఫీ ఇవ్వడానికి వెళ్తే నన్ను పలకరించి, ఏమ్మా ఏం చదువుతున్నావు అన్నాడు. ఆ వయసు యువకుడు అమ్మ అనడం నాకు వింతగా తోచింది. నా చదువు వివరాలు చెప్పాను. కెమిస్ట్రీలో కొన్ని క్వశ్చన్స్ వేశాడు.
నేను జవాబులు చెప్తూనే చిరాకు పడ్డాను. హలో, నువ్వు వచ్చింది మా అక్కని చూడడానికి, నన్ను కాదు అందామనిపించింది. భోజనాలప్పుడు అమ్మ వంట అంతా మా కాళిందే చేసింది వదిన గారు. ఎంత చదివినా ఆడపిల్లకి పని పాట రావాలి కదా అని నేర్చుకుంది అంది. చిన్నక్క చిరాకు పడుతూ చూసింది. మాధవ్ తల్లి అమ్మాయిని చూస్తేనే తెలుస్తుంది పనిమంతురాలని అని మెచ్చుకుంది. మాధవ్ పెరిగిన ఉల్లిపాయలు ఉల్లిగడ్డల ధర గురించి అనర్గళంగా నాన్నతో మాట్లాడుతున్నాడు. అసలు రొమాంటిక్ సెన్స్ లేని ఇతనితో పెళ్ళైతే చిన్నక్క ఎలా వేగుతుందో అనిపించింది. చిన్నక్క నెయ్యి వడ్డించబోతే వద్దమ్మా అన్నాడు. నేను కిసుక్కుమని నవ్వాను. అతను నా వైపు తల తిప్పి చూశాడు. నేను తల వంచుకుని నవ్వు ఆపుకోవడానికి నానా తంటాలు పడ్డాను. భోజనాలు అయ్యాక చిన్నక్కతో ఆమె జీతం వివరాలు మాట్లాడాడు. తన జీతం, అలవెన్స్లు, ఫారెన్ ఛాన్సెస్ గురించి వివరించాడు. కొద్దిగా దూరంలో కూర్చొని వసంతతో మాట్లాడుతూనే నేను ఓ చెవి వేసి వాళ్ళ సంభాషణ వింటున్నాను. కాళింది తన బాధ్యతల గురించి చెప్తుంటే అతను అడ్డుపడుతూ తన చెల్లెలి చదువు, పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. షష్టిపూర్తి దంపతులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది గాని పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి కబుర్లు ఆడుకుంటున్నట్లుగా లేదు. ఆ సమయంలో నాకు సిద్ధార్థ గుర్తొచ్చాడు. మగాడికి ఆడపిల్లల కన్నా నిషా ఇచ్చే వస్తువే లేదట అని అన్నందుకు నవ్వొచ్చింది. 5ంటికి రమ్మన్నాడు. వెళ్ళడమా మానడమా? వైజుకి తెలిస్తే ఏమంటుందో. మనసు ఒకేసారి స్పందిస్తుంది, ఒకే వ్యక్తిని ప్రేమిస్తామా అంటూ ఏదేదో చెప్పింది. మరి నేను సందీప్ను చూసి స్పందించానుగా, ప్రేమించాను కూడా. మరి మళ్ళీ ఇతడేంటి? మళ్ళీ ప్రేమేనా? నాకంతా అయోమయంగా గజిబిజిగా ఉంది. 5 కావస్తుండగా మాధవ్ వాళ్ళు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఆటోలో వెళ్ళిపోయారు. నేను మొహం కడుక్కొని జడేసుకొని వచ్చాను. నాకు ఇష్టమైన స్నఫ్ కలర్ చుడిదార్ వేసుకున్నాను. ఎక్కడికే అడిగింది పెద్దక్క. చిత్ర వాళ్ళ ఇంటికి తడుముకోకుండా చెప్పాను. గ్రీన్ పార్క్ హోటల్లో నేను సిద్ధార్థ ఎదురెదురుగా కూర్చున్నాం. సిద్ధార్థ కళ్ళతో చూస్తున్నాడు. నేను ఐస్ క్రీమ్ని నెమ్మదిగా చప్పరిస్తూ అతని చూపుల నుండి తప్పించుకో చూస్తున్నాను. హఠాత్తుగా కాలు మీద ఏదో పాకినట్లయి ఉలిక్కి పడ్డాను. అతని కాలు నా పాదం మీద పడింది. కాలు వేళ్లతో నా పాదాన్ని నెమ్మగా రాస్తూ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే అముక్త, ఐ లవ్ యూ విస్పరింగ్గా అన్నాడు. నేను ఎండిపోతున్న నా పెదాలను తడి చేసుకుంటూ భయంగా చుట్టూ చూశాను. మమ్మల్ని ఎవరూ గమనించడం లేదు. అందరూ తమ తమ ధోరణుల్లో ఉన్నారు. చిత్ర చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాను. ఇద్దరూ మొదటే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో క్లియర్గా ఉంటే మంచిది అంది. నేను నీకు నచ్చలేదా చెప్పు అన్నాడు. నేనేం చెప్పాలో నిర్ణయించుకోలేకపోయాను. అతను నా చేతిని తన చేతిలోకి తీసుకొని వేళ్లని ముద్దు పెట్టుకున్నాడు. అతని ఫాస్ట్నెస్కి నాకు భయం వేసింది. ఏం మాట్లాడవేం, నేను నీకు నచ్చలేదా రెట్టించాడు అతను. ఇష్టమే కానీ అంటూ సందిగ్ధంగా ఆగిపోయాను. ఏం చెప్పడానికి మా మధ్యన చనువు పరిచయం తక్కువ. కానీలు అర్ధనాలు వద్దు, ఐ లవ్ యూ అన్నాడు అతను. నేను ఇదివరకే ఒకరిని లవ్ చేశాను కాలేజీలో అని ఆగి అతని వైపు చూశాను. అతని కళ్ళల్లో రియాక్షన్ పట్టుకోవడం కష్టం. నీ అంత అందమైన పిల్లని ప్రేమించకుండా ఎవరుండగలరు? అతను ఇంకా ప్రేమిస్తున్నాడా? అతను అసలు ప్రేమించలేదు ఎప్పుడు, జస్ట్ టైంపాస్కి. కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. పద, సిద్ధార్థ నా చేయి పట్టుకొని లేవదీశాడు. ఇద్దరం బయటికి వచ్చాక ఆ విషయాలన్నీ మర్చిపో, నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అసలు ఇన్నాళ్ళు నువ్వు లేకుండా నేను ఎలా ఉన్నానో అర్థం కావడం లేదు అన్నాడు. లోకంలో ఇటువంటి మగవాళ్ళు కూడా ఉంటారా అన్నట్లు అతని వైపు చూశాను. నా టీనేజ్ వయసు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మేము చాలా బీదవాళ్ళం, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను. సిద్ధార్థ నవ్వుతూ, నాకు చాలా డబ్బుంది, నువ్వు బీదదాన్ని ఎలా అవుతావు అన్నాడు. నా మీద పన్నీరు వర్షం కురుస్తున్నట్లుగా అనిపించింది. పద కారులో కూర్చుందాం అన్నాడు. ఇప్పుడు కాదు అన్నాను. ఇంకా మన మధ్య దూరం ఏమిటి అన్నాడు. నేను మిమ్మల్ని కలిసింది నిన్నేగా అన్నాను. కానీ మనది జన్మజన్మల అనుబంధం అనిపించడం లేదు అన్నాడు సిద్ధార్థ. ఏమో, ఏం చెప్పగలను, ఒక్కసారి దెబ్బతిని ఉన్నాను. సిద్ధార్థ తన వేలుకున్న ఉంగరం నా వేలికి తొడిగి గాంధర్వ వివాహం అని అన్నాడు. అదే సందీప్ అయితే ఎంత ఇరిటేట్ అయి ఉండేవాడో. సిద్ధార్థ మాత్రం నవ్వి, ఓకే, ఈ రాత్రికి నిద్రపడితే సరే, లేకపోతే రేపు నువ్వే వచ్చి చెప్తావు ఐ లవ్ యూ అని అన్నాడు. ఆ మాటలు ఎంత విన్నా వినాలనిపిస్తుంది. చాలాసేపు తిరిగాక నన్ను ఇంటి దగ్గర దింపాడు. రేపు చెప్తావేమో అని అన్నాడు ఆశగా. నేను నవ్వి గుడ్ బై అని లోపలికి నడిచాను. ఇంతసేపు ఎక్కడ తిరిగి వస్తున్నావు? పుస్తకాలు తీసి చదివినట్లే నాకు కనబడలేదే, కోప్పడింది చిన్నక్క. నేను మనసులో చిన్నగా నవ్వుకుంటూ, త్వరలో నీకంటే ముందే నా పెళ్ళైపోతుంది, ఇంకా చదివేంటి అనుకున్నాను. ఆ రాత్రి సిద్ధార్థ చెప్పిన మాటలు నిజమయ్యాయి. నిద్ర రాలేదు. తెల్లవారుజామున కళ్ళు మూశాను. నాకు భయం వేస్తుంది. ఆ మాట నేను అప్పటికి 10వ అనడం. ఎందుకు? అసలు నువ్వు డిగ్రీ చదువుతున్న అమ్మాయివేనా? నిజం చెప్పు, సిటీలో అమ్మాయిలు ఎంత ఫాస్ట్గా ఉంటారో తెలుసా?
అని అన్నాడు సిద్ధార్థ. ఆ రూమ్లో ఏసీ శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. అతని బెడ్రూమ్ చాలా బాగుంది. ట్రీట్ ఇస్తానని ఇంటికి తీసుకొచ్చావు, ఏంటి మాట్లాడవు? ఏం నా బెడ్రూమ్లోకి వస్తే భయమేస్తుందా? నా మీద నమ్మకం లేదా? అయితే వదిలే వెళ్ళిపోదాం అని వెళ్ళి సిద్ధార్థ కబోర్డ్ ఓపెన్ చేసి డ్రింక్ బాటిల్ తీసి డ్రింక్ చేస్తూ కూర్చున్నాడు. నువ్వు డ్రింక్ చేస్తావా అంటూ మొహం అదో విధంగా వెగటుగా పెడుతూ అడిగాను. ఇంతలో ఫోన్ మోగింది. సిద్ధార్థ వచ్చేలోపే నేను లిఫ్ట్ చేశాను. హలో అన్నాను. హలో రేవతి, సిద్ధార్థ దిస్ సైడ్, మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్? స్వచ్ఛమైన ఇంగ్లీషు ఉచ్చారణలో వినిపించింది. మీరు సిద్ధార్థ గారికి ఆగిపోయాను. ఐఎమ్ మిసెస్ సిద్ధార్థ, మీరెవరు? విసుగ్గా వినపడింది. సిద్ధార్థ ఒక్క అంగలో మంచం చుట్టూ వచ్చి ఫోన్ అందుకున్నాడు. రేవతి, హాయ్, హవ్ యూ? ఆ అమ్మాయా, కొత్త పని పిల్ల? అవును, సరదాకి తీసిందిలే. చెప్పు, బాబు ఎలా ఉన్నాడు? నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? అబ్బా, ఇంకా వారమా? నో, త్వరగా రాకూడదు అంటున్నాడు. నేను షాక్ అయి వింటున్నాను. రేవతి సిద్ధార్థ అంటే ఇతనికి పెళ్ళైపోయింది, ఒక బాబు కూడా. ఎంత మోసం! ఎర్రనైన మొహంతో గబుక్కున లేచాను. అతను నా వైపు తిరిగేసరికి నేను తలుపు తీసుకొని వడివడిగా బయటకు నడిచాను. అసలు ఏడుపు కూడా రావడం లేదు. గుండెకి ఎగదన్నిన భావన. అసలు ఎన్నిసార్లని మోసపోతాను? ఈ మగాళ్ళంతా ఇంతేనా? ప్రతివాడు ఎంత తీయగా ఉచ్చు బిగిస్తాడు. సమయానికి ఆ రేవతి ఫోన్ చేయబట్టి సరిపోయింది. లేకపోతే ఖాళీగా వస్తున్న ఆటోని ఆపి అటు పరిగెత్తాను. వెనక నుండి సిద్ధార్థ ముక్తా అని పిలవడం వినిపిస్తుంది. పరుగు వేగం పెంచాను. ఆటో నేను ఆపేలోగానే ఎవరో అవతల వైపు నుండి చటుక్కున ఎక్కి కూర్చున్నారు. ప్లీజ్ నన్ను కూడా ఎక్కనేయండి, ఏడుపు తన్నుకొస్తుండగా అడిగాను. ఆ ముక్తా అని ఆశ్చర్యంగా చూశాడు మాధవ్. అతనే ఆటోలో ఆ పక్క నుండి ఎక్కి కూర్చున్నది. ఆ ముక్తా ఆగు, సిద్ధార్థ దగ్గరకు వచ్చేస్తున్నాడు. నేను గబుక్కున ఆటోలోకి ఎక్కి కూర్చొని పోని అన్నాను. ఆటో స్టార్ట్ అయి దూసుకుపోతుంది. నేను పక్కనున్న వ్యక్తిని పట్టించుకోకుండా దోసిట్లో మొహం దాచుకుని ఏడుస్తూ కూర్చున్నాను. ఏమైందమ్మా? మాధవ్ నా తల నిమురుతూ లాలనగా అడిగాడు. ఏం చెప్పను, నేను రెండోసారి కూడా ప్రేమలో ఘోరంగా మోసపోయానని చెప్పనా? అది నా అక్కకి కాబోయే భర్తతో. చెప్పలేను. పిచ్చి కుక్క వెంటపడింది చెప్పాను. అయ్యో, ఎక్కడైనా కరిచిందా? నా పాదం మీదనున్న పరికిణీ కుచ్చిళ్లు తప్పించి చూస్తూ అడిగాడు. లేదు, పరిగెత్తుకొచ్చేశాను. కుచ్చిళ్లు సరిచేసుకుంటూ చెప్పాను. చాలాసేపటి నుండి ఏడవడం వల్ల నా కళ్ళు రెండు ఉబ్బిపోయాయి. ఎంత ఏడ్చినా ఆ కన్నీళ్లు నా గుండెలోని నెగడుని ఆర్పలేకపోతున్నాయి. ఏడోకమ్మా, ఊరుకో, నాకంతా అర్థమైంది అన్నాడు నా తల నిమురుతూ మాధవ్. కళ్ళు తుడుచుకొని నేను వెళ్తానండి అన్నాను. మా అమ్మ చెల్లి వచ్చేదాకా ఆగవచ్చుగా అన్నాడు. ఈ రూపంతేనా? విరక్తిగా అన్నాను. అతను నెట్టూచి తనకు తల్లి చెల్లి ఉన్నా ఇంకో ఆడదాన్ని ఈ రకంగా మోసగించాలని మగవాడు ఎందుకు అనుకుంటాడో నాకు అర్థం కాదు. మీరు పై మెరుగులు చూసి అలాంటి వాళ్ల వలల్లోనే పడిపోతుంటారు అన్నాడు. మర్యాదగా పద్ధతిగా ఉన్న అతన్ని బుద్ధు అనుకున్నందుకు మనసులోనే బాధపడ్డాను. మాధవ్ ఎంతో బలవంతం చేయడం వల్ల అతని ఇంటికొచ్చి మనసులో బాధంతా వెళ్ళగెక్కాక కొంచెం ఉపశమనంగా అనిపించింది. అతని చెయ్యి ఇంకా నా తలని నిమురుతూనే ఉంది. ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళొస్తా అన్నాను. కాఫీ కలుపుతాను, తాగి వెళ్ళమ్మా అన్నాడు. అతన్ని ఇంకా వారించలేక ఆగిపోయాను. మాధవ్ వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపాడు. నేను సోఫాలో కూర్చొని నా భవితవ్యం గురించి ఆలోచించాను. చచ్చిపోతాను అని కూడా అనుకున్నాను. కానీ బ్రతుకంటే తీపి ఆ ఆలోచనని తోసిపారేసింది. సిద్ధార్థ మీద పగ ఒళ్ళంతా నోళ్లై బుసలు కొడుతుంది. నా చావుకి వీడే కారణమని రాసిపెట్టి చస్తే భలే ఉంటుంది. కానీ ఆ తర్వాత వాడు కేసులో ఇరుక్కోవడం, కొట్టుల చుట్టూ తిరగడం, పెళ్ళాం ముందు తలవంచుకోవడం నేను చూడలేనుగా. ఏం లాభం? మాధవ్ కాఫీ కప్పులతో వచ్చాడు. నేను కాఫీ అందుకుంటూ ఉంటే, ఏది ఒకసారి నీ చెయ్యి చూడని, నీకు హస్త సాముద్రికం తెలుసా అడిగాను. కొద్దిగా అంటూ నా ఎడమ చెయ్యి అందుకున్నాడు. ఆ గీతలతో నా జీవితం ఎంత వంకర టింకరగా కనబడిందో ఏమో, కానీ అని నిట్టూర్చి చాలా త్వరగా మోసపోయే టెండెన్సీ ఉందమ్మా నీకు అన్నాడు. అది చెప్పడానికి నా చెయ్యి చూడక్కర్లేదు, నా కళ్ళు చూస్తే చాలు. బయట కొంగుతో అద్దుకున్నాను. ఈ సంవత్సరం గడిస్తే బాగుంటుంది. ఇదిగో ఈ గీత చూడు, వేళ్లతో నొక్కి చూపిస్తూ, ఇది మ్యారేజ్ లైన్. ఏ ఒడిదిడుకులు లేకుండా స్ట్రైట్గా ఉంది. పిల్లలు నేను కొంచెం సిగ్గుపడి చట్టుకుని చెయ్యి వెనక్కి లాగేసుకుని, చూడని ఇద్దరు నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకుంటూ అన్నాడు. అబద్ధం, ఒక్కరే అన్నాను. అతను ఆశ్చర్యంగా చూశాడు. నేను చెయ్యి లాక్కొని మీరు చెప్పినవి చెప్పడానికి పామిస్ట్రీ చేయలేక్కర్లేదు అన్నాను. కావాలంటే ఇంకా చెప్తాను, శాస్త్రాన్ని అంత తేలిక తీసి పారేకు అన్నాడు కాస్త కోపంగా.
భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న ఆశ లేదు, వస్తా అన్నాను. మాధవ్ లేచి నిలబడి ఒక్క మాట అన్నాడు. తల ఊపాను. సిద్ధార్థ విషయమో తన ఇంటికి వచ్చిన విషయమో అర్థం కాలేదు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏది ఒకసారి ముందటి ఆముక్తలా నవ్వాలి మరి అన్నాడు. నేను బలవంతంగా నవ్వాను. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్ అని నా బుగ్గ పిండాడు. నేను వచ్చి డ్రాప్ చేయనా అన్నాడు. వద్దు అని బయలుదేరాను. పొద్దుట నీవెలా ఉన్నది, ఆఫీస్కి ఫోన్ చేయమ్మా వెనక నుంచి అరిచాడు. చిన్నక్క ఊరికెళ్తుంది. ప్రతిసారి మాకు బెంగగానే ఉంటుంది. అమ్మ పెద్దక్క దానికోసం ఏవో పచ్చళ్ళు పిండి వంటలు ప్యాక్ చేస్తున్నారు. చిన్నక్క నా గదిలోకి వచ్చింది. నేను మంచం మీద బోర్లా పడుకొని ఉన్నాను. ముక్తా అని నా తల మీద చెయ్యి వేసింది. నేను గబుక్కుని లేచి కూర్చున్నాను. ఎనీ ప్రాబ్లం అడిగింది. తల అడ్డంగా ఊపాను. చిన్నక్క కళ్ళద్దాలు సవరించుకుంది. అంటే ఏదో లెక్చర్ మొదలు పెడుతుందన్నమాట అనుకున్నాను. వచ్చే సంవత్సరం తర్వాత నిన్ను నాతో తీసుకెళ్లిపోతాను. అమ్మా నాన్న నీకు చాలా స్వేచ్ఛనిచ్చి పాడు చేస్తున్నారు అంది. నేనేం మాట్లాడలేదు. ఈ వయసులో ఎవరిని చూసినా వీడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. చాలా చెడ్డ వయసు. జాగ్రత్తగా అడుగు వేయకపోతే జారి పడతావు. ప్రేమ అంటే తెలియడానికి నీ వయసు సరిపోదు. కలిసి సినిమా చూడటాలు, ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ తలలు వాల్చి సానుభూతులు చూపించుకోవడాలు కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఒక మనిషి ఇచ్చే స్ఫూర్తి వల్ల మన విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం. అతని తలుపులు మన దోసిల్లో వర్షంలా కురుస్తుంటే ఎన్ని రోజులైనా ఈ దోసిళ్లలో ఇంకా స్థలం మిగులుతూనే ఉండటం అంది. ఆ క్షణంలో ఆమె ముఖం చూస్తే ఆమెకి ప్రేమ అనే అనుభవం చాలా పాతదని చెప్పేయచ్చు. అవన్నీ అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ రావాలి. అప్పటిదాకా వాటి జోలికి పోకు. ఏ ఆకర్షణలోనూ పడి శలభంలా మసైపోకు అంది. నేను కన్నీళ్లను దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చిన్నక్క వెళ్తూ నాన్నగారితో చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయిగా. కోటు తొడుక్కొని మార్నింగ్ వాక్కి రోజు వెళ్ళాలి సరేనా అంది. ఆయన బుద్ధిగా తల ఊపారు. చిన్నక్క పిల్లలతో పాటుగా నాకు కూడా చెక్కిల మీద వెచ్చని ముద్దు పెట్టి సూట్ కేసు అందుకుంది. మాధవ్ ఆటో తీసుకొచ్చాను రండి, టైం అవుతుంది అన్నాడు. అక్క ఇబ్బందిగా చూస్తుంటే నాన్న పర్లేదు వెళ్ళమ్మా అన్నారు. అక్క అందరికీ చెయ్యి ఊపి ఆటోలో కూర్చుంది. అమ్మ లోపల నుండి ఇది మర్చిపోయింది అని ఎర్ర డైరీ పట్టుకుని వస్తూ ఉండగానే ఆటో కదిలిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వచ్చులే, అబ్బాయితో వెళ్తుంది వెనక్కి పిలవకు అన్నారు నాన్న. నా కళ్ళన్నీ అక్క డైరీ మీదే ఉన్నాయి. అమ్మ దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి నాన్నగారి పెట్టెలో అడుగున పెట్టింది. కాలేజీ తెరిచారు. మొదటి రోజు సందీప్ నన్ను హాయ్ అని పలకరించగానే ఆశ్చర్యపోయాను. వెంట రూబీ కూడా ఉంది. సందీప్ ఒక రకంగా సిద్ధార్థ కన్నా బెటర్. మోసం చెయ్యాలనుకోలేదు. ఆడపిల్ల శీలానికి విలువ ఇస్తుందని అతనికి తెలియదు. అతని వెంట ఉండే ఆ అమ్మాయిలే తెలుసుకోనివ్వరు. నాలాంటిది అలాంటి మాటలన్నా అతనికి జోక్స్లా ఉంటాయి. లంచ్ టైంలో అతను ఎదురుపడ్డా నన్ను పట్టించుకోలేదు. అంతలోనే మర్చిపోయినట్లున్నాడు. నాకు విరక్తి లాంటిది కలిగింది. మన ఇంట్లో 4 రోజులున్న చిన్న పిల్ల మీద కూడా ప్రేమగా పెంచుకుంటాము. అలాంటిది ఈ మగవాళ్ళు తమ అవసరానికి పనికి రాకపోతే ఎంత త్వరగా వదిలించుకుంటారు. చిత్ర రాలేదు. వైజయంతి అలా ఉన్నావేం, సందీప్ని చూస్తే ఏమైనా బాధగా ఉందా అని సానుభూతి చూపించింది. పాతగాయం మానినా కొత్త దెబ్బ నొప్పిగా ఉందని ఎలా చెప్పను. ఇక అప్పుడంతా చాలా డల్గా అన్యమనస్కంగా గడిపాను. వెంకట్కి మా జూనియర్ ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి కింద మీద అయిపోతున్నాడు. రఫీ మాతో కూర్చొని వెంకట్ గారి పాకెట్కి ఇక చిల్లే. చూడండి ఐస్ క్రీమ్ తెప్పిస్తున్నాడు వెధవ, మనకి ఎప్పుడైనా టీ అయినా తెప్పించాడా అంటూ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు. వెంకట్ మెయింటైన్ చేస్తున్న స్టైల్ చూస్తుంటే మాకు నవ్వొస్తుంది. వెంకన్నా ఓసారి ఇలారా వైజు గట్టిగా పిలిచింది. కోపంగా చూస్తూ వచ్చి ఏమిటా పిలుపు అన్నాడు. ఆ చేత్తోనే మాకు కూడా ఐస్ క్రీమ్లు ఇప్పించవచ్చుగా అంది. ముందు ఓ 25 రూపాయలు ఉంటే ఇటు పారే అంటూ బల్ల కింద చేతులు పెట్టి అడిగాడు. అనవసరంగా పిలిచానంటూ వైజు రహస్యంగా అమ్మాయికి కనిపించకుండా డబ్బులు అతనికి అందించింది. ఈ ప్రహసనానికి రఫీ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. నేను కూడా కొద్దిగా మామూలు మూడ్లోకి వచ్చాను. కాలేజీ వదిలే సమయానికి గేట్ దగ్గర నిలబడ్డ వ్యక్తిని చూసి స్టన్ అయిపోయాను. సిద్ధార్థ నిలబడి నా వైపు చూస్తున్నాడు. వైజు నాతో ముక్తా సిద్ధార్థ ఎవరికోసమో అడుగుదాం పదా అంది. నా కోసమే, నేను పోతాలే అన్నాను. అదేంటి ఆగు అంది. ఈలోగా అతను మా దగ్గరకు వచ్చేశాడు. హలో అంటూ ఆనందంగా అతన్ని విష్ చేసింది వైజు. హలో ముక్తా, కమ్ మీకోసమే వచ్చాను అన్నాడు. నేను బస్సులో వెళ్తాను బాయ్ అంటూ ముందుకు నడిచాను. మనసులో అతని మీద చాలా ఉక్రోషంగా ఉన్నా పైకి మాత్రం మామూలుగా ఉండటానికి ప్రయత్నించాను. ఇంత అయ్యాక కూడా నా కోసం అలా వచ్చిన అతని ధైర్యానికి విస్తుపోయాను. బస్ స్టాప్కి నేను చేరేసరికి అతని కారు అక్కడ రెడీగా ఉంది. నా దగ్గరకు వచ్చి ప్లీజ్ నేను చెప్పేది విను, ఒక్క అవకాశం ఇవ్వు. నేను కోపంగా ఒక్క అవకాశం ఇస్తే నేను చూసింది విన్నది నీ భార్య పిల్లడు అంతా కళని నిరూపిస్తావా అన్నాను. కాదు, నేను చెప్పేది విని ఆ తర్వాత నువ్వేమన్నా భరిస్తాను. పని పిల్లవని మీ ఆవిడతో చెప్పావు. ఇప్పుడు బజార్లో నిలవబెట్టి గొడవ చేసి బజార్ దాన్ని అంటావేమో.
రోషంగా అన్నాను. సారీ ముక్త, ఆ సంఘటన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండలేకపోయాను. చూడు, నిద్రలేక నా కళ్ళలా ఎర్రగా తయారయ్యాయో. నిద్రలేక కాదు, మందు ఎక్కువ అయి ఉంటుంది అనుకున్నాను. ఒక్కసారి కారెక్కు, జరిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వని ప్లీజ్, లేకపోతే నన్ను నేను క్షమించుకోలేకపోతాను. చచ్చిపోతాను. చెప్పు, చచ్చిపోమంటావా అని నా భుజం గుచ్చి పట్టుకొని అడిగాడు. అప్పటికే చుట్టుపక్కలున్న కొంతమంది మా గుసగుసల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. నేను నిన్ను నమ్మి నీ కారు ఎక్కడమ్మా? నయం, ఏం చెప్పినా ఇక్కడే చెప్పు మొండిగా అన్నాను. నేనేం చేయను అంటున్నానుగా. మా బాబు మీద ఒట్టు, నన్ను నమ్ము అన్నాడు. నేను దిగ్భ్రమగా చూశాను. నువ్వు చెప్పేది విన్నా వినకపోయినా నేను ఎలాగో చచ్చిపోతాను. ఆ తర్వాత నిజం తెలుసుకొని నువ్వే బాధపడతావు అన్నాడు. ఎందుకు చావడం? విసుగ్గా అడిగాను. అదే చెప్తాను, నువ్వు కారెక్కితే అన్నాడు. నేను ఒక్క నిమిషం ఆలోచించి కారెక్కాను. సిద్ధార్థ కార్ స్టార్ట్ చేసి, నేను చెప్పేది నువ్వు నమ్మలేవు, కానీ చెప్పక తప్పదు. రేవతిని నేను అస్సలు ఇష్టపడలేదు, కానీ మేనరకం ఆస్తి బయటికి పోకూడదని బలవంతంగా పెద్దవాళ్ళు నాకిచ్చి కట్టపెట్టారు. తనకి ఆస్తిపరాలని అహం, నాకు తనకి మనసులు కలవలేదు. పెళ్ళైన రోజు నుండి మా మధ్య గొడవలే, ఒక్క రోజు కూడా సుఖం లేదు. బాబీని డెలివరీ చేసేటప్పుడు తనకేదో గైనీ ప్రాబ్లం వచ్చింది. దాంతో మా మధ్యన దాంపత్య బంధం కూడా లేకుండా పోయింది. అయినా నేను తనని ప్రేమగానే చూసుకుంటున్నాను. తనకి తృప్తి లేదు. ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయి అరుస్తుంది. నన్ను తీసి పారేసి మాట్లాడుతుంది. సంవత్సరానికి 10 నెలలు పుట్టింట్లో ఉంటుంది. నేను ఇల్లరికం వెళ్ళనని కోపం సాధించి చంపుతుంది. పోనీ విడాకులు తీసుకుందామా అంటే మా మామయ్య గుండె జబ్బు మనిషి, తట్టుకోలేడని చూస్తున్నా. పైగా మా మధ్య పిల్లాడు కూడా ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచక బాగా డ్రింక్ అలవాటు చేసుకున్నాను. ఏ ధ్యాస లేకుండా నా సమయం అంతా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి బ్రతుకుతుంటే అనుకోకుండా నువ్వు కలిసావు. నిన్ను చూశాకే నేనేం కోల్పోయానో తెలిసింది ఆ ముక్త అంటూ నా చెయ్యి పట్టుకొని ఆ రాక్షసి ఏం తిడుతుందో అని నేను నిన్ను పనిపిల్ల అని నోటుకొచ్చినట్లు చెప్పాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నంతగా జీవితంలో ఎవరిని, చివరికి మా అమ్మా నాన్నని కూడా ప్రేమించలేను, నమ్ము అన్నాడు. ఏదో విసురుగా అనబోయి అతని కళ్ళల్లో నీటిని చూసి ఆగిపోయాను. మగవాళ్ళు కంటి తడి పెట్టడం నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఆ ముక్త, అస్సలు బ్రతకాలని లేదు. ఇంటికెళ్తే నరకం, కారు ఆపేసి స్టీరింగ్ మీద తలవాల్చి అన్నాడు. మీకు పెళ్ళయిందని, ఓ కొడుకు కూడా ఉన్నాడని ముందే ఎందుకు చెప్పలేదు? అది మోసం కాదా? జరగరానిది జరిగాక నిజం తెలుసుకొని చచ్చిపోయి ఉంటేనో? బాధగా అడిగాను. నిజమే, నీ అందం చూసి టెంప్ట్ అయ్యి నిగ్రహించుకోలేక అలా ప్రవర్తించాను. అందుకు సిగ్గుపడుతున్నాను. నీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడగటానికి కూడా అభ్యంతరం లేదు. నన్ను క్షమించు. గబుక్కున వంగి నా పాదాల మీద చెయ్యేశాడు. వద్దు వద్దు అన్నాను. నన్ను క్షమించలేవా ఆముక్త? నువ్వు నాకు దూరం అయితే నేను బ్రతకలేను. నీకోసం దేన్నైనా వదిలేసుకుంటాను. చెప్పు, రేవతికి విడాకులు ఇచ్చేనా? అప్పుడు నువ్వు నా దానివి అవుతావా? నా భుజాలు పట్టుకొని కుదిపేస్తూ అడిగాడు. ఏం చెప్పడానికి నా మెదడు పనిచేయడం మానేసి స్తబ్దుగా అయిపోయింది. నాకు తెలుసు నువ్వు నాదానివని, నన్ను కాదానివని అంటూ మళ్ళీ నా చేయి పట్టుకుని నా చెయ్యి నలిపేయడం స్టార్ట్ చేశాడు. ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు. నేను అమాంతం తెలివి తెచ్చుకొని చేతిని విదిలించుకున్నాను. ఏమిటిది పబ్లిక్ ప్లేస్లో అన్నాను. మా ఇంటికి పోదామా? నేనేం చేయను, నన్ను నమ్ము. నన్ను ఈ స్థితిలో వదిలేసి నిర్దాక్షిణ్యంగా పోకు. ఒకవేళ వెళ్తే రేపు నా చావు వార్త వింటావు అన్నాడు. చచ్చిపోతా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? చిరాగ్గా అడిగాను. అతను బాధగా, అవునులే, నేను పోతే నీకేం, వెళ్ళిపో, గుడ్ బై డియర్ అని కారు డోర్ తెరిచి, దిగు, వెళ్ళిపో. ఓ పిచ్చి ప్రేమికుడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం 2 కన్నీటి బొట్లు కార్చు. ఈ జన్మకి ఇది చాలు అన్నాడు. నేను దిగబోతూ అతని వైపు చూశాను. అతని కళ్ళ నిండా నీళ్లు. మళ్ళీ వెనక్కి జారిగలు పెడి కూర్చుంటూ, కళ్ళు తుడుచుకో అని కర్చీఫ్ అందించాను. థ్యాంక్స్. అతను దాన్ని అందుకున్నాడు. నీ తీరు నాకు అర్థం కావడం లేదు. ఒకసారి పెళ్ళైన వాడిని, ఒక బిడ్డకి తండ్రిని నేను ఎందుకు అంగీకరించాలి? కొద్దిగా ఇరిటేట్ అయి పెద్దగా అరిచాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కాబట్టి. నువ్వు నీ భార్యను వదిలేయటం, నన్ను చేసుకోవడం జరగని పనులు. నాకు ఇష్టం లేదు. నీ సంసారం నా వల్ల విచ్ఛిన్నం కాకూడదు అన్నాను. నీ ఇష్టం, కానీ నీ స్నేహాన్ని, ప్రేమని మాత్రం నేను వదులుకోను. నన్ను తన వైపు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఛీ అంటే దూరంగా జరుగుతూ అడిగాను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా ఇది కంటిన్యూ అవ్వాలి. ఆ మాట ఇవ్వు ప్లీజ్ అని చెయ్యి చాపాడు. నేను అవాక్ అయిపోయి చూస్తుండిపోయాను. లోకం దృష్టిలో మనం మంచి స్నేహితులు మాత్రమే. మనిద్దరికే తెలుస్తుంది ఎక్కడ ఎప్పుడు కలుసుకోవాలో. ఆ ఇంటికి ఒకటి నీ దగ్గర, ఇంకొకటి నా దగ్గర ఉంటుంది. ఎవరు ముందు వెళ్ళినా వెయిట్ చేయాల్సిన పని కూడా ఉండదు. సరేనా? ఒప్పుకో. నీకేం తక్కువ కానివ్వను. నన్ను చూడగానే పెళ్లి చేసుకోమని అడిగావుగా, ఇంకా ఎందుకు సందేహిస్తున్నావు? చెప్పరా, నా మీద నమ్మకం లేదా?
19 ఏళ్ల నా వయసు ఆలోచించే వ్యవధి లేక నలిగిపోతుంది. కాదనుకురా, నీకు జీవితాంతం దాసుణ్ణై పడి ఉంటాన్రా అంటున్నాడు. ఎవరో వెనక నుండి ఆపకుండా హార్న్ మోగించడంతో తుళ్లిపడి ఈ లోకంలోకి వచ్చాము. అతను నా చేతిని వదిలి కారు స్టార్ట్ చేస్తూ, ఈ సంగతి రేపు చెప్తావు కదూ అన్నాడు. నేను ఇంటికి వెళ్లేసరికి మాధవ్ ఉన్నాడు. అతని చూపులు ఎందుకు ఫోన్ చేయలేదు అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి. బాగున్నావా అమ్మా అన్నాడు. ఓ అని లోపలికి వెళ్ళిపోయాను. అమ్మ పని మనిషికి గిన్నెలు వేస్తూ మాట్లాడుతుంది. నీ మొగుడికి బుద్ధి లేకపోతే పోయే, దానికైనా బుద్ధుండక్కర్లేదా? సాటి ఆడది, అందులోనూ అక్క అనైనా చూడకుండా వీడి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం అదెలా ఒప్పుకుంది? సత్తమ్మ ఏడుస్తూ, మాయిదారి ముండ, అదే వీడిని వల్లో వేసుకుంది. వీడికి అటువంటి గుణం జలమలో వచ్చేది కాదు. దాన్ని అనవసరంగా ఇంట్లో జారనిచ్చాను తల్లా, దాని నోరు పడ, అది నాశనం అయిపోను. ఇంకో దాని మొగుడిని ఎత్తుకుపోయే బుద్ధున్న దానికి ఎసువంటి చావొస్తుందో అని దుమ్మెత్తి పోస్తుంది. నా చెవులు నిక్కపొడుచుకున్నట్లయి ఆ తిట్లన్నీ నన్నే తిడుతున్నట్లుగా అనిపించింది. కామ తురాణం న లజ్జ న భయం అని సిగ్గా ఎగ్గా, చిచి అంతకన్నా చావకూడదు, ఇంక మగాళ్లే దొరకరా అంటుంది అమ్మ. నేను మంచం మీద వెల్లకిలా పడుకొని ఆలోచించాను. ఏమిటి సిద్ధార్థ మాట్లాడుతున్నది? నేనెవరినైనా పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదుట. అక్కడ కూడా అప్పర్ హ్యాండ్ అతందే. పాపం ఆ వచ్చేవాడి అభ్యంతరాలతో పనేమీ లేదు. అతను అంత భయంకరంగా మాట్లాడుతుంటే నేను అడ్డుకోకుండా వింటూ కూర్చోవడం ఏంటి? ఒక టైంలో అయితే అతను చచ్చిపోతాననగానే ఒప్పేసుకోవాలనిపించింది కూడాను. ఎందుకు? ఎంత అధికారికంగా తన చేతిని ముట్టుకున్నాడు. నేనెందుకు వద్దనలేదు? నీ అందం చూసి టెంప్టైన్ నిగ్రహించుకోలేకపోయాను అనే ఆ మాటలకి నేను పడిపోయానా? నేను కాదంటే చచ్చిపోతాడేమోనని నాకు జాల, గర్వం, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలని ఆశ. నాలో నాకే తెలియని ఇంత కుత్సితం, స్వార్థం, అహం ఉన్నాయా? ఏమో, నా తల తిరిగిపోతుంది. రేపు జవాబు కావాలన్నాడు. రేపు కాలేజీకి వెళ్ళను. వెళ్ళకపోతే ఇంటికి వచ్చేస్తాడు. అమ్మో, అలా కాకూడదు. ఆ ముక్తా మాధవ్ గొంతు వినిపించింది. దిగ్గును లేచి కూర్చున్నాను. అతని కళ్ళు దేనినో శోధిస్తున్నట్లుగా ఉన్నాయి. గబాలన స్థానభ్రంశం చెందిన ఓణి సరిచేసుకున్నాను. నాకు వసంత ఎంతో, నువ్వు అంతే. ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పమన్నాను కదా. మంచం మీద కూర్చున్నాడు. నో ప్రాబ్లం ఏమీ లేదు అన్నాను. పిచ్చి తల్లి, నా తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. వసంతని ఇలాగే మాటమాటికి టచ్ చేస్తాడా? నాకు మళ్ళీ అశాంతి. ఎందుకు ముట్టుకోవడం? ఒకడు కోరికతో, ఇంకోడు స్నేహంతో, మరోడు మంచి చేస్తానంటూ ప్రతివాడు ముట్టుకోవడమేనా? నా పేరు ఆముక్త, ఎన్నడూ ముట్టుకోబడనిదే అని అర్థం. ప్రతివాడు ముట్టుకోకుండా మాట్లాడేం? నేను విసురుగా దూరం జరిగి, మీకు థ్యాంక్స్, నాకు ఏ సహాయం అక్కర్లేదు అన్నాను. మాధవ్ నా వైపు ఆశ్చర్యంగా చూసి, సరే ఫోన్ చేయకపోతే ఏం అఘాయిత్యం చేసుకున్నావు అని కంగారు పడి వచ్చాను. నువ్వు బాగున్నావుగా, అంతే చాలు అంటూ లేచి, నువ్వు అందరిలాంటి దానివి కాదు ఆముక్త అన్నాడు. ఎందుకని అన్నాను. నీ అమాయకమైన చూపులు ఎవరినైనా నిద్రలో కూడా వెంటాడతాయి అన్నాడు. మిమ్మల్ని కూడానా? మాధవ్ నవ్వి, లేకపోతే ఇంత దూరం వచ్చేవాడినే కాదు, వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. నా చూపులు మామూలుగానే ఉంటాయి కదా. ఈ వయసులో స్త్రీ అందాన్ని పురుషుడు గుర్తించడం కంటే గొప్పేముంది అని నేను అనుకుంటున్నానా? దీపం వెలుగుతోంది కానీ కాంతి లేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది కానీ శాంతి లేదు. విషాదం నా మీద దుప్పట్లా పరుచుకుంది. ఎక్కడైనా ఓ వెలుగురేఖ కనబడితే బావుండు. కళ్ళు మూస్తే ఐ లవ్ యూ, నువ్వు కాదంటే చచ్చిపోతాను అన్న సిద్ధార్థ గొంతు, ఇంకో దాని మొగుడిని ఎత్తుకుపోవాలనుకున్న దానికి ఎటువంటి చావొస్తుందో అన్న సత్తమ్మ మాటలు. కాసేపటికి సత్తమ్మ మాయమై ఆ ప్రదేశంలో రేవతి నిలబడి అవే తిట్లు దుమ్మెత్తిపోస్తూ, మధ్యలో మాధవ్ నన్ను దగ్గరకు తీసుకుని నా తల మీద చెయ్యేసి నిమురుతూ, నీకు నేనున్నానమ్మా అంటూ. రాత్రంతా దిండు తడిసిపోయేలా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. నేనేం తప్పు చేశానని నాకీ శిక్ష? రేపీ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి? పసిపాప నిద్రించు వేళ ఆ పెదవులపై తేలియాడే చిరునవ్వు ఎక్కడి నుండి వస్తుందో తెలిసినా, చవితినాటి చంద్రుని పారిపోయిన కిరణం ఒకటి వసంత మేఘాంచలాన్ని తాకి ఆ కురిసిన మంచు ప్రత్యూషాన తొలిగా చిందిన బిందువు ఆ చిరునవ్వట. పసిపాప ఒంటిపై తొణికిసలాడిన మిసిమి ఎలా వచ్చిందో తెలిసినా, పసిపాప తల్లి కన్నెపిల్లగా ఉన్నప్పుడు ఆమె ఎదలో దాగిన మృదుల మోహన మధుర ప్రేమ ఇప్పుడిలా బిడ్డ వంటి మీద నునుపైన సొగసుగా వికసించింది. ముగ్గు పెడుతున్న నా వేళ్లు ఆగిపోయాయి. తల ఎత్తి చదువుతున్న నాన్న వైపు చూసి, నాన్న ఏమిటది అన్నాను. గీతాంజలి అన్నారు.
నా హృదయం ఆ ప్రత్యూషాన ఎక్కడో విచ్చుకున్న మొగ్గగా పులకితమైంది. అందరిలో కలిసి ఆనందంలో భాగం పంచుకునే ఆ భాగ్యము నన్ను వదిలి వెళ్లకుండా నా ప్రార్థనని అనుగ్రహించు. నాన్న పైకి చదువుతున్నాడు. అవే మాటలు నేను మనసులో మననం చేసుకుని దేవుణ్ణి ప్రార్థించాను. భూదేవికి కన్నీళ్లతో కళ్ళాపి చల్లాను. చెరిగిన ముగ్గుని సరిచేస్తుంటే మెరుస్తూ కనిపించింది ఉంగరం. అది సిద్ధార్థది. ఇచ్చేయాలి. కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళాను. సత్తమ్మ ఇంక పనిలోకి రాదేమో, పిచ్చిమొద్దు, చాలా పెద్ద కష్టం వచ్చింది పాపం. పసిపిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో అంది నాతో అమ్మ. గదిలోకి వెళ్ళి పుస్తకంలోంచి కాగితం చింపి ఉత్తరం రాశాను. చచ్చిపోతానని బెదిరించి 2 స్త్రీల జీవితాలతో ఆడుకునే హక్కు నీకు లేదు. ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు, నా గురించి ఆలోచించకు. ఆముక్త. ఆ కవర్లోనే ఉంగరం కూడా పెట్టి అంటించేశాను. కిటికీలో నుండి చూస్తుంటే కురుస్తున్న పొగమంచులోంచి కోటుకు తొడుక్కున్న నాన్న ఉదయపు వ్యాహ్యాలకి వెళ్తూ కనిపించారు. కాళింది చెప్పిందిగా ఆయన పాటిస్తారు. పిల్లల మీద ఆయనకి తరగని ప్రేమ. మరి పిల్లలు పెద్దల మాటలు పాటిస్తారా? భారమైన నిట్టూర్పు ఒకటి నా గుండె తలుపు తోసుకొని వచ్చేసింది. ఏమిటిది? అడిగాడు వెంకట్. స్నేహితుడిగా నువ్వు నాకు ఈ సహాయం చెయ్యాలి. ఇది ఈ అడ్రస్లో ఇచ్చేసి రావాలి అన్నాను. సిద్ధార్థ పేరు చదివి ఇతనెవరు అన్నాడు. నన్నేం అడక్కు అన్నాను. సరే, కానీ ఇదే చివరిసారి. ఇంకోసారి ఇలాంటి పనులు చేసే పరిస్థితి రానీయకు అన్నాడు. నేను తల వంచుకున్నాను. తల వంచుకునే పరిస్థితి కూడా ఇదే చివరిసారి కావాలి అనుకున్నాను. వెంకట్ వెళ్ళిపోయాడు. చిత్ర, వైజు గలగల నవ్వుతూ నా వైపు వచ్చారు. ఏమిటి వెంకట్తో మంతనాలు అన్నారు. చిత్రతో అంతా చెప్పేద్దామా అనిపించి అంతలోనే మానుకొని ఏం లేదు అనేశాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను చిత్ర. మీ సిద్ధార్థ నిన్న ముక్త కోసం కాలేజీకి వచ్చాడు అంది వైజయంతి. చిత్ర బ్రుకుటి ముడిపడింది. ఎందుకు అంది. ఆ రోజు కారులో నా పర్స్ మర్చిపోయాను, అది ఇవ్వడానికి అన్నాను. ఓ అంది. చాలా రొమాంటిక్ అనుకుంటాను అంది వైజు. అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక బాబు కూడా. నా వైపు అదోలా చూస్తూ అంది చిత్ర. మై గాడ్, అవునా? విన్నావా ముక్త అరిచినట్లుగా అడిగింది వైజు. దానికెందుకు అలా చెప్తున్నావు అడిగింది చిత్ర. నా కళ్ళు వైజు కళ్ళతో కలుసుకున్నాయి. వైజు, అతనికి పెళ్ళయిందని తెలిసి అంత ఆశ్చర్యం ఎందుకు అన్నాను. వైజు సర్దుకొని ఊరికే అలా కనబడ్డు కదా అందుకు అంది. అవును, మగవాళ్ళకి మెడలో మాంగళ్యం, సింధూరం వగైరాలు ఉండవుగా. చిత్ర నవ్వింది. పరస్త్రీ మీద కోరిక కూడా చావదు మనసులో అనుకున్నాను. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎక్కడా కారు హార్న్ వినబడిన సిద్ధార్థ వస్తున్నాడేమోనని ఉలిక్కి పడుతూ చూశాను. ఒకవేళ అతను నిజంగా ప్రేమించి ఉంటే ఏదైనా చేసుకోకూడదు చేసుకోడు కదా. గుండెలో ఒకటే దడ, శరీరం అంతా చిరుచెమటలు, చెప్పరాని గాబరాగా ఉంది. ఏదో జరగరాంది జరుగుతుందని 6th సెన్స్ చెప్తుంది. పెరట్లో కరివేపాకు చెట్టు వాడిపోయిందట. అమ్మ బాధపడుతుంది. నిక్షేపం లాంటి చెట్టు ఎవరి దృష్టి సోకిందో నిలువునా మాడిపోయిందండి. నాన్న ఓదార్పుగా ఊరికే బాధపడకు అన్నారు. ఈ చేత్తో పెంచాను. లీలగా కంఠంలో తడి. నేను అస్తమితంగా అటు ఇటు తిరుగుతున్నాను. చీకటి చుట్టుముట్టేదాకా ఇంటి బయట రోడ్డుకేసి చూస్తూనే ఉన్న చీకటి పడ్డాక ఆకాశం కేసి ఓ చుక్క రాలిపడింది. ఏమిటో తెలియని భయంతో ఒళ్ళంతా జల్దరించింది. అన్నం సహించలేదు. కడుపులో నిప్పులకుండా దాచుకున్నట్లుగా ఏదో రగులుతోంది. రెప్ప మూత పడకుండానే కోడికూత కూడా కూసేసింది. తెల్లవారుతుండగా లేచి ఇంటి పనులు చేయసాగాను. అమ్మ ఆదమర్చి నిద్రపోతుంది. నాన్న మార్నింగ్ వాక్కి వెళ్ళిపోయారు. గేటు మీద టకాటకా చప్పుడైంది. పాలా అబ్బాయి అనుకుని గిన్నె పట్టుకుని వెళ్ళాను. పక్కింటి అబ్బాయి, మీకు ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుండి అన్నాడు. నా గుండె వేగంగా కొట్టుకుంది. మీ వాళ్ళెవరో పోయారుట అని అంతకన్నా చెప్పడం ఇష్టం లేనట్టు తల వంచుకున్నాడు. భగవాన్, సిద్ధార్థ అన్నంత పని చేసినట్లున్నాడు. నా కాళ్ళు తడబడ్డాయి. వేగంగా చేతిలో గిన్నె పారేసి అతనితో వెళ్ళిపోయాను. వాళ్ళింట్లో నన్ను సానుభూతిగా చూశారు. అందరి వైపు భయంగా చూస్తూ మౌనంగా ఫోన్ అందుకున్నాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారు అడిగాను. మీరు రాఘవరావు గారి ఇంటి నుండేనా అడిగారు. అవును, వారి 3వ అమ్మాయిని మాట్లాడుతున్నాను చెప్పండి అన్నాను. కాళింది మీ అక్కయేనా? అవును, ఏం? కాళింది తెల్లవారుజామున మరణించింది. ఈ విషయం తెలియజేయడానికి విచారిస్తున్నాం. నో, ఏమిటి మీరనేది? నిక్షేపంలో ఉన్న మా అక్క చనిపోవడం ఏమిటి అరిచేశాను. కాళింది కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. మా కాళింది అయి ఉండదు. మా అక్క డాక్టర్, మా అక్క సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. ఏడుస్తూనే ఆశగా అడిగాను. రాఘవ్ గారు, గౌతమ్ నగర్, రోడ్ నంబర్ 3. ఇది మీ అడ్రస్సేనా? అవును, పాతాళంలోకి కృంగిపోతూ అన్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వెంటనే బయలుదేరి రమ్మనండి, బాడీని తీసుకెళ్లొచ్చు. వీఆర్ వెరీ సారీ చెప్పి ఫోన్ పెట్టేశాడు.
నేను అక్కడే నిస్సత్తుగా కూలబడిపోయాను. చేతిలోంచి ఫోన్ జారిపోయింది. గబుక్కున వచ్చి ఇల్లుగలావిడ పట్టుకుంది. చిన్నక్క చచ్చిపోయిందా? ఈ విషయం ఎలా నమ్మడం? కళ్ళజోడు సర్దుకుంటూ జీవితం గురించి చాలా లోతుగా మాట్లాడే చిన్నక్క జీవితం అప్పుడే అయిపోయిందా? మొన్న పిల్లలతో కలిసి బెలూన్లు పగలగొడుతూ అల్లరిగా నవ్విన అక్క ఇంకా లేదా? నాన్నకు తనే గురువుగా మారి సలహాలిచ్చే అక్క, ఇంక మీ బాధ్యతలన్నీ నావే అంటూ మాకు ఆశలు రేపి పెట్టిన అక్క, నిన్ను నాతో తీసుకుపోతాను అని చెప్పకుండా మోసం చేసి అందరాని దూరాలకు వెళ్ళిపోయిందా? ఈ విషయం విని ఆ ముసలి ప్రాణాలు ఎలా తట్టుకుంటాయి? డాక్టరమ్మా నాకు టికెట్ ఇప్పించవు అనే ముసలి వగ్గు తాతయ్య తన ముందే కసుగాయ రాలిపోవడం ఎలా భరించగలడు? నా కూతురు డాక్టర్ అని గర్వంగా చెప్పుకునే నాన్న ఏమైపోతాడు? భగవాన్, మా ఇంటి జ్యోతిని ఇంత నిర్దయగా ఎందుకు ఆర్పేసావు? గుండె పగిలేలా ఏడుస్తూ ఉండిపోయాను. సంభాళించుకో తల్లి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చెయ్యి అందావిడ. ఎవరున్నారు? మాధవ్ గుర్తొచ్చాడు. అతనైతేనే నాన్నకి అమ్మకి ఈ విషయం చెప్పగలడు. అతను నాన్నతో కర్నూలు వెళ్ళి జరగవలసినవి చూస్తాడు. అన్నీ సరిగ్గా జరిగితే కాళిందికి కావలసిన భర్త. ఏడుస్తూనే మాధవ్కి ఫోన్ చేశాను. హలో. మాధవ్ గొంతు వినిపించగానే పెద్ద పెట్టుని ఏడ్చిస్తూ నేను ఆముక్తని అన్నాను. ఏమైందమ్మా? నాన్నగారు బాగున్నారా? ఆదుర్దాగా అడిగాడు అతను. కాళింది చనిపోయిందిట. ఇప్పుడే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. వెక్కుతూనే చెప్పాను. ఛా అన్నాడు. అవును, ఇంకా ఈ విషయం అమ్మా నాన్నలకి తెలీదు. మీరు వెంటనే బయలుదేరి రండి అన్నాను. ఇదిగో వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. నాన్న ఉదయం వ్యాహాలకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆయన జీవితంలో రాత్రి దారుణంగా తిష్ట వేసుకొని కూర్చుంది. పెరట్లో తన చేత్తో పెరిగిన మొక్క వాడిపోతేనే తట్టుకోలేని వెర్రుబాగుల అమ్మ ఈ కడుపుకోత ఎలా భరిస్తుంది? మాధవ్ వచ్చేదాకా అలాగే ఏడుస్తూ పడి ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ వీడియోలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.